మీడియా ప్రతినిధులకు పాత్రికేయులకు నమస్కారాలు. మన కడప నగరంలో అల్మాస్పేటలో జరిగినటువంటిది ఈ దురదృష్టకరమైన సంఘటన. మనకు కడపలో ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరము అందరము కలిసిమెలిసి కులమతాలనే భేదాభిప్రాయం లేకుండా అందరం ఆనందంగా జీవించగలిగేటువంటి చరిత్ర. మనకు ఈ సమయంలో కొంతమంది విచ్ఛిన్నకర శక్తులు ఉగ్రవాద ఆలోచనలతోనో మతోన్మాదమైనటువంటి ఆలోచనలతోనో ఈ కడపలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించినటువంటి సందర్భం అయితే వచ్చినట్టుంది. మన కడప అనేది మంచి గొప్ప క్షేత్రం, అంటే ఆధ్యాత్మిక క్షేత్రం కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చాలా గొప్పగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మనకు చెప్పుకోదగినటువంటి మన కడప గడ్డ. మన కడప నుంచి ఎంతోమంది మంచి మంచి నాయకులు, సీఎంలు, మంచి రచయితలు పుట్టినటువంటి నేల, ఆధ్యాత్మికమైనటువంటి నేలలో కొత్తగా క్రియేట్ చేసి చాలా సమాజానికి, కడపకు చాలా చెడ్డ పేరు తీసుకురావడానికి ఇక్కడ కుట్ర జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది తెలియకున్నటువంటి వ్యక్తులు వచ్చి ఎలాంటిది ఎవరికి సంబంధం లేని కడపలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇటువంటివన్నీ క్రియేట్ చేసి ఇక్కడ కడపలో ప్రశాంతతను పూర్తిగా తొలగించేటువంటి పరిస్థితి జరుగుతుంది. దీంట్లో మామూలుగా నిన్న జరిగినటువంటి సంఘటన యాక్చువల్గా సమస్యను క్రియేట్ చేస్తున్నారు. ఏదైనా కూడా మన దైవికంగా చేసుకునే కార్యక్రమంలో ప్రతి కులమతాలకు అతీతంగా అన్ని బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఏమీ లేదు. మన అన్ని కార్యక్రమాలు కూడా ఇది కూడా దైవికమైన కార్యక్రమానికి ఎందుకు ఇలా జరిగినటువంటిదని దీని మీద క్షుణ్ణంగా చాలా లోతు స్థాయిలో విచారించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వినియోగించుకుంటున్నాం. ఇంకొక విషయము, నిన్న జరిగినటువంటి సంఘటనలో పౌరులకు, సామాన్యులకు, తర్వాత ఒక సిఐకి, పోలీసులకు ఆ దెబ్బలు వాళ్ళ దాడులు చేయడం అనేది ఆ సిఐ గారికి కానీ ఈ పౌరులకు కానీ జరిగినటువంటి సంఘటన ఎలాంటికి సంబంధం లేని ఒక పోలీసు వ్యవస్థ అనేది, రక్షణ వ్యవస్థ అనేది మన సమాజానికి చాలా ఎంతో గొప్పగా సేవలు అందిస్తుంది. ఎస్పీ గారు కానీ, అడిషనల్ ఎస్పీ గారు కానీ, తర్వాత డిఎస్పీ గారు కానీ, సిఐలు కానీ, పోలీసులు కానీ, మన రక్షణ కోసం వాళ్ళు కూడా మనకు పాటుపడుతూ మనం రక్షించుకుంటూ వాళ్ళు ఫ్రంట్ వారియర్స్ పోలీస్ అంటే. ఆయనకు జరిగినటువంటి సంఘటన పొరపాటున కానీ ఏదైనా జరుగుతుంటే వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు పోగొడమే కాకుండా ఒక రక్షించే వ్యక్తిని కూడా మనం కోల్పోయినటువంటి జరుగుతారు. ఇక్కడ పౌరులు, సామాన్యమైనటువంటి పౌరులు, వాళ్ళకి ఏమి తెలియనటువంటి వ్యక్తులకు దెబ్బలు తగిలి వాళ్ళకు పొరపాటున ఏంటంటే అదృష్టం కొద్దీ బాగుండి బతికి బయటపడినారు. కానీ ఏదైనా జరిగితే ఏంటి? కాబట్టి దీనిలో ప్రతి ఒక్కరూ కూడా కడపను ప్రక్షాళన చేయాలా. ఎందుకంటే ఈ విధ్వంసకరమైన విచ్ఛిన్న వ్యక్తులు ఎవరు? ఈ కొత్త వ్యక్తులను విచారించి ఏమీ లేని ములాజ లేకోకుండా దీని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలా. తర్వాత మన కడపను ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలా. ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యతగా మనము దీన్ని స్వీకరించాలి. మనము పోలీసులను కొంతమంది తెలియక విమర్శిస్తారు. కానీ మనం ఇప్పటికి కూడా పోలీసులను మనం విమర్శించకూడదు. కొంతమంది ఎక్కడో జరుగుతుంది, సోషల్ మీడియా చూసినా, పత్రికాముఖంగా చెప్తున్నా, పోలీసులను కానీ ఎక్కడ కానీ విమర్శించడం అనేది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఎస్పీ గారు కానీ, అడిషనల్ ఎస్పీ గారు కానీ, పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి నిలబడకపోతే ఈరోజు ఇంకొక పరిస్థితి ఉండేది. వాళ్ళే ముందుండి వాళ్ళు దెబ్బలు తిని మనల్ని రక్షించగలిగినటువంటి నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్. అదే వాళ్ళు లేకపోతే కనుక ఇంకా ఎంత తీవ్రతమైనదో అది అందరికీ తెలిసిన విషయమే.
కాబట్టి ఏంటంటే మనము ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ కడపలో జరిగేటువంటి ఈ ఉగ్రవాద ఆలోచనలతో కానీ మొత్తం మీద ఆలోచించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఏ పరిస్థితులు ఉన్నా కూడా వీళ్ళను ప్రక్షాళన చేసి కడపలో వాటిపైన కఠినమైన చర్యలు తీసుకొని నెక్స్ట్ ఏమీ జరగకోకుండా ఇటువంటి కార్యక్రమాలకు మన కడపలో ప్రశాంతి నెలకొనడానికి చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మరొకసారి మన ప్రభుత్వానికి మన కడప పోలీస్ శాఖ వారికి కూడా ఈ విషయాలలో కఠినమైన చర్యలు తీసుకొని ఇది ఎలాంటి కూడా ఉపేక్షించకుండా వదిలిపెట్టకుండా చేసి మన కడపకు అనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ అందరికీ మొత్తం అందరికీ బాగా ప్రశాంత వాతావరణం ఉండేది దేశానికి తెలియజెప్పే పద్ధతి నేర్చుకోవాలని చెప్పి చేయాలని చెప్పి మరొకసారి వాళ్ళకు వినియోగించుకుంటున్నాను. పోలీసు వారికి నిన్న జరిగినటువంటి సంఘటనలో నిలబడి పౌరులందరినీ కాపాడినందుకు వాళ్ళకు మరొకసారి కృతజ్ఞతగా ఎస్పీ గారు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ కూడా మనము ఒకసారి వాళ్ళ కృతజ్ఞతలు కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు లేకపోతే కానీ నా పరిస్థితి వేరే ఉండేది. ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఇక నుంచి ఈ ఈ ఈ చర్యలకు బాగా పూనుకొని ఈ కడపను ప్రక్షాళన చేసి ఈ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మొత్తం తీసేసి వీళ్ళని మొత్తం బయట కఠిన తీసుకొని ఏ విధంగా శిక్షణ తొలుగుతారో చట్టానికి వదిలేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఏంటంటే మన పాత్రికేయులు కూడా పాత్ర నిన్న కూడా చాలా బాగుంది. ఎందుకంటే కొంతవరకు పాత్రికేయులు కూడా పాపం నిన్న దెబ్బలు కూడా తగిలినాయి. కాబట్టి పాత్రికేయులు కూడా చాలా గొప్పమైనటువంటి విషయాలలో కూడా చాలా ముందుకున్నారు. కాబట్టి పాత్రికేయులు కూడా దీంట్లో పాత్ర గురించి మన సమాజంలో కొంచెం బాగా ఉండేట్టుగా చేయాలని చెప్పి మన పాత్రికేయులు కూడా కోరుకుంటున్నారు. రెడ్డి భారతీయ హిందూ ఐక్యవేదిక.